హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని అయితే నీట్గా 2-3 సార్లు కడుక్కొని అందులో కొంచెం సాల్ట్, పెరుగు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో జీడిపప్పు, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 5-6 జీడిపప్పులు, ఒక 5 పచ్చిమిర్చి అయితే మనం పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని అయితే మనం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కప్పు పెరుగులో కొంచెం సాల్ట్, కొంచెం కారం కలిపి అయితే ఈ పేస్ట్లను అయితే మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రొయ్యల్లోని ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ కలిపి అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఈ గ్రేవీలోకి మనం వేసుకోవాలి. మనకి గ్రేవీలోని ప్రాన్స్ అది మనకైతే ఉడుకుతాయి. అలా కలిపిన తర్వాత ఈ ప్రాన్స్ని మనం మూత పెట్టేసి మీడియంలో 10 to 15 minutes అయితే ఉడికితే మనకి రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చూడండి, మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. అందువని చెప్పి మనం ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మనం ఒక అరగంట ముందు అయితే బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి. ఈ గ్రేవీలో మనం ఈ బియ్యాన్ని వేసుకొని మొత్తం అంతా గ్రేవీ రైస్ కలిసినట్టు కలుపుకొని గ్లాస్ బియ్యానికి గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర అయితే వేయకూడదు, ఎందుకంటే మనకి ఈ ప్రాన్స్లో గ్రేవీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందువల్ల ముద్ద అయిపోతుంటుంది. మనమైతే దీన్ని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 15 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తగినంత సాల్ట్ వేసుకొని చూసుకొని సరిపోకపోతే కొత్తిమీర వేసుకొని మనమైతే మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఆ బిర్యానీని అయితే కలుపుకోవాలి. ఎలా ఉంది ఏంటన్నది చూసి మనమైతే లో ఫ్లేమ్లో అయితే దీన్ని ఇంకో 15 minutes 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం చివరిగా మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఒక 1 minute అయితే కుక్ చేసుకుంటే మనకి ప్రాన్స్ బిర్యానీ, యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాన్స్ బిర్యానీ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.